గౌరవనీయులైన మన స్నేహ ఫౌండేషన్ చైర్మన్ టీవీ ప్రతాప్ సార్ గారికి, మన నాట్య గురువు చిదానంద మాధవ్ గారికి, మరియు మన ప్రోగ్రామ్ ముఖ్య అతిథులు శ్రీ విశ్వేశ్వర శర్మ గారికి మరియు శ్రీనివాస్ సార్ గారికి హృదయపూర్వక నమస్కారం. అలాగే మా సీనియర్ విద్యార్థులు మరియు జూనియర్ విద్యార్థులు సాయంత్రం ఈరోజు మన సీనియర్ విద్యార్థులు డిప్లొమా కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఈ అభినందన సమావేశం ఏర్పాటు చేయగలరు. పెద్దలందరినీ వేదిక అలంకరించవలసిందిగా మొదటిగా ముందుగా అలేఖ్యంగా కావాల్సింది వేదిక లెక్కలించిన పెద్దలందరికీ నా నమస్కారం. యాక్చువల్గా ఈరోజు ఈ స్టేజ్లో అన్నా అంటే దానికి కారణం ఏంటంటే ఈ ఏజ్లో నేర్చుకోవచ్చా లేదా డ్యాన్స్ అనే డైలామాలో అన్నప్పుడు మేడం నేనే ఇక్కడ వరకు ఒకసారి నేర్పిస్తున్నా ఎందుకు అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ముందుగా మీకు థ్యాంక్స్. ఇంకా సక్సెస్ఫుల్గా డిప్లొమా అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లలకి ఏం చెప్తారు జూనియర్స్కి సజెషన్స్ ఏమంటే మీరు ఇక్కడ నుంచే ఆగిపోకుండా ఇంకా కంటిన్యూ చేసి ఎంఏ లెవెల్కి అక్కడికి మీరు వెళ్ళి మంచిగా అందరూ ఈ కళని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ముందుగా మన పెద్దలు నాట్య గురువులు చిదానంద కుమార్ గారు, టీవీ ప్రతాప్ రెడ్డి గారు మరియు పెద్దలందరికీ నమస్కారాలు. నా 6వ తరగతిలో స్టార్ట్ చేశాను. అది మా పక్కన ఉన్న వాళ్ళు చెప్తే ఇక్కడ ఇలా ఆడడం నేర్పిస్తున్నారు అంటే మంచి అవకాశం అంటే ఇక్కడ వచ్చి చేరాను. తను ఆపేసింది, నేను ఇక్కడికి కంటిన్యూ చేశాను. వేరే ఒక అమ్మాయి ద్వారా వచ్చాను. తన ద్వారా వచ్చాను. చిన్నప్పటి నుంచి ఉండేది నేర్చుకోవాలని మేడం దయ వల్ల మరి గైడెన్స్ ఇక్కడ వరకు తెచ్చింది. అసలు అనుకోలేదు ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఇక్కడ నేర్చుకొని ఉంటామని. మధ్యలో చాలా తప్పులు చేశాము, మేడం అన్నిటినీ క్షమించారు. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాము. వీఆర్ వెరీ హ్యాపీ. మేడం గైడెన్స్ లేదే ఇక్కడ వరకైతే రాలేము. వారి కృషి ఏదో చిన్న మా కృషి కలిపి ఇంతమంది అయ్యాము. 20 మందితో స్టార్ట్ అయింది, ఇప్పుడు దాదాపు 300 మంది ప్లస్ ఉన్నాము. సో అంత వారి కృషి, మాది చిన్న ప్రోత్సాహం, ప్రయాసం అంతే. నా తోటి విద్యార్థులు ఎవరైతే డ్యాన్స్ నేర్చుకుంటున్నారో ఇలాగే నేర్చుకోండి. మీరు అందరూ మేడం పేరు ఇంకా తీసుకురావాలి. మంచి స్థాయికి మనం అందరం ఉండాలి. థ్యాంక్ ఇంకొంచెం స్పీచ్ ఇస్తే దాంట్లో మాట్లాడుతున్నాను. అలాగే వాళ్ళకి ఉండదు చేసుకోవాలి. అందరికీ నమస్కారం. నేను అక్షర కృప. ఇక్కడి వరకు డిప్లొమా నేను చదవాలంటే దానికి కారణం నాయనే. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్లీ నేను అశోక్ సార్ దగ్గర నేర్చుకున్నాను కూచిపూడి అనేది. అంటే నాకు చిన్నప్పటి నుండి ఈ కూచిపూడి నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం ఉండేది. కాకుంటే కరెక్ట్గా నాకు క్లాసెస్ చెప్పేవాళ్ళు గురువులు లేకపోయేసరికి
ఇప్పటి వరకు నేను ఇప్పుడు డిప్లొమా ఎగ్జామ్ రాశాను. అది పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. శివ, నా పేరు శివాని. శివాని. చాలా సంతోషంగా ఉంది నేను డిప్లొమా చేస్తున్నందుకు. డిప్లొమా అయిపోయిన నా పెద్దవాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ అందరికీ పూర్తి చేసుకున్నందుకు థ్యాంక్ యూ. So good evening everyone. నా పేరు శివశ్రీ. సో ఐఎమ్ ఇన్ డిప్లొమా సెకండ్ ఇయర్. నా డిప్లొమా ఫస్ట్ బ్యాచ్ ఉన్నందుకే ఐఎమ్ సో హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ seniors. So with all the respect and under her guidance we have came to this level. So thank you ma'am. Thank you for your guidance. Thank you for everything. Thank you. చెప్పు నీ పేరు నీ లెవెల్ చెప్పేసి స్టార్ట్ చేసి. నేను ఇప్పుడు డిప్లొమా 1 చదువుతున్నాను. రీసెంట్గా నేను తెలుగు గట్టిగా వాయిస్ వస్తలేదు. మీరేమో మాట్లాడుతుంది మాకు అసలే. ఓకే అందరూ అక్కడే నీకు చెప్తున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వేణుశ్రీ. మా సీనియర్స్ అందరికీ నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు సక్సెస్ఫుల్గా డిప్లొమాలో కంప్లీట్ చేసినందుకు నా పేరు ఇషిత. నేను ఇప్పుడు డిప్లొమా 1 చదువుతున్నాను. మాట్లాడాలి మీరు ఎవరు వెనుక. హలో హలో మాట్లాడాలి. మాట్లాడుతూనే అందరిని అడుగుతాను. మీరు అందరిని నోట్ చేసుకుంటాను. ఎవరేం మాట్లాడింది రిషితేం మాట్లాడింది చెప్పాలి తర్వాత. రీసెంట్గా నేను తెలుగు సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ చేశాను. డాన్స్కి జాయిన్ అయ్యే ముందు నాకు కూచిపూడిలో ఇంట్రెస్ట్ లేకుండే, కానీ మేడం ఈ ఏజ్లో కూడా ఇంత మంచి చేయడం చూసి నాకు ఇంట్రెస్ట్ మెల్లమెల్లగా వచ్చి ఇక్కడి వరకు చేశాను. సో హార్ట్లీ అండ్ సీనియర్స్ అందరూ వాళ్ళ డిప్లొమా అన్ని కంప్లీట్ చేసుకున్నందుకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఫోటో తీసి గోడ నా పేరు హాస్ని. నేను ఇప్పుడు డిప్లొమా 1 చదువుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ మై డియర్ సీనియర్స్. ముందుగా నేను అందరికీ మా సీనియర్స్కి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ కూచిపూడిని మా మేడం దగ్గర నేర్చుకున్నందుకు. మేడం కూడా ఈ ఏజ్లో చేస్తుందంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. నేను మా తోటి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నా. మేడం చాలా మమ్మల్ని ప్రోత్సహించింది. మా సీనియర్స్ కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. ప్రతి దాంట్లో మేడం సహకారంతో సీనియర్ సహకారంతో మేము ఈ స్టేజ్లో ఉన్నాము. ఈ స్టేజ్లో ఉన్నందుకు ముందుగా మాకంటే ముందు మేడంకి ఇంకా మా సీనియర్స్కి ధన్యవాదాలు తెలపాలి. మళ్ళీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు లౌక్యశ్రీ. ఏం పేరు అందుబాటులో లౌక్య. లౌక్య కూర్చుందా డిప్లొమా కంప్లీట్ చేసుకున్న సీనియర్స్ కంగ్రాచులేషన్స్. అండ్ మేము మొన్న తెలుగు యూనివర్సిటీ ఎగ్జామ్ రాసి వచ్చాము అందరం. వీళ్ళు కూడా డిప్లొమా రాశారు. వీళ్ళు కూడా పాస్ కావాలి, నేను కూడా పాస్ కావాలనుకుంటున్నాం. అండ్ దెన్ మేడం లేనప్పుడు అక్క వాళ్ళు చాలా బాగా నేర్పించారు మాకు. అండ్ దెన్ మేడం కూడా ఈ ఏజ్లో చాలా బాగా నేర్పిస్తుంది. అండ్ దెన్ థ్యాంక్ యూ.
పేరు స్వరూపారాణి. నేను 7th హై స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. నేను చిన్నప్పుడు మామూలుగా నేర్చుకున్నాను. తర్వాత భాగ్యలక్ష్మి మేడం గారి ద్వారా మేడం ద్వారా నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. తను గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తన ద్వారా ఇప్పుడు నేను అసలు క్లాసెస్కి అటెండ్ కాలేకపోతున్నాను. ఎందుకంటే కొంచెం ఫ్యామిలీ పర్పస్ లెవెల్లో ఆ రకంగా నేను ఇబ్బంది పడుతున్నాను. కానీ తను చెప్పిన మార్గం ద్వారా పిల్లలు కూడా నేను వచ్చిన తర్వాత అసలు నేను పిల్లలతో పాటు నేను కూడా చిన్నపిల్లలని వాళ్ళతో పాటు చేయడం జరుగుతుంది. ఆ పిల్లలు కూడా అసలు ఎంత బాగా చేస్తున్నారంటే అసలు మేడం గారి ద్వారా వారి ఆశీస్సులతోనే వీళ్ళు పైకి రాగలిగింది అనేసి నాకు ఇక్కడ కూడా ఆనందంగా అనిపిస్తుంది. మీతో పాటు నేను చేయలేకపోతున్నాను అనేసి అటెండ్ రాలేకపోతున్నాను అని అదొక చిన్న బాధ ఉంటుంది మనసులో. కానీ చాలా బాగా నేర్పిస్తున్నారు మేడం. అన్నీ హెల్ప్ చేస్తున్నారు పిల్లలు. మేడం గారు ఇక్కడ దాకా ఈ పొజిషన్లో ఉన్నానంటే మేడం గారు దయండి. చాలా థ్యాంక్స్ అమ్మా. అందరికీ శుభాశీస్సులు, విద్యార్థులందరికీ శుభాశీస్సులు. అందరూ బాగా నేర్చుకోండి. చేస్తున్నా అండ్ మేడంకి థ్యాంక్ యూ చెప్తున్నా నాకు ఇలా గైడెన్స్ ఇచ్చి డిప్లొమా వరకు తెచ్చినందుకు. అండ్ కంగ్రాచులేషన్ టు సీనియర్. థ్యాంక్ యూ. నా పేరు మిథున. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు డిప్లొమా సెకండ్ ఇయర్ చేస్తున్నాను. నా సీనియర్స్ అందరికీ నేను కంగ్రాచులేషన్ చేస్తున్నాను. వాళ్ళు ఇక్కడ వరకు వచ్చారని. థ్యాంక్ యూ. చేసిన నాకు ప్రథమ విద్యార్థులు చిత్తిలాస, అలేఖ్య, జయ నిలబడం, జయ నాగమణి కూడా లేదు. వీళ్ళు 4 పిల్లర్స్ లాగా నాకైతే హెల్ప్ చేస్తున్నారు. క్లాసెస్ తీసుకోవడం కానీ నాకు అసిస్టెంట్లు వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు పిల్లలు. అలాగే సీనియర్స్ జూనియర్స్ మళ్ళీ ఆ జూనియర్స్కి అట్లా హెల్ప్ చేసుకుంటూ ఉంటేనే మనం ఈ కళ అనేది ప్రచారం చేయగలుగుతాము. సో పిల్లలు అయితే పిల్లల్లో ఒక ప్రాబ్లం ఏమైందంటే ఇవాళ స్టడీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇందులో ఇప్పుడు 4-5 పిల్లలు హాస్టల్స్లో ఉంటారు. వాళ్ళు హాస్టల్స్లో ఉన్నా మీరు మానేయకుండా మీరు చేయగలుగుతారు. బాగా హాలిడేస్లో వచ్చినప్పుడు నేర్చుకోండి. బట్ యూ షుడ్ బి యాజ్ అ రెగ్యులర్ స్టూడెంట్ ఆన్ రికార్డ్ అండ్ యూ ప్రాక్టీస్ ఇన్ హాలిడేస్ అంటే వాళ్ళు అలాగే ఫాలో అవుతున్నారు. సరస్వతి మేడం కూడా స్కూల్లో బిజీగా ఉండడం వల్ల రెగ్యులర్ వీడియోస్ ప్రతి ఐటమ్స్ కూడా మేము వీడియోస్ చేసి పెడుతూ ఉంటాము. షీఈస్ ఫాలోయింగ్ దట్ అండ్ అలాగే అందరూ కూడా చేస్తూ చివరికి వాళ్ళ నైపుణ్యాన్ని మాత్రం నిరూపించుకొని సక్సెస్ అయ్యారు. సో కంగ్రాచులేషన్స్ అమ్మ అందరికీ. ఈ సమావేశానికి పిలవగానే చేసిన పిల్లలకు ధన్యవాదాలు చెప్తూ శ్రీనివాస్ సార్ గారిని మీ ఒపీనియన్ చెప్పవలసిందిగా పిల్లల ఆశీర్వాదించాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్. జనరల్గా కాలేజ్లో ఇట్లా అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కు జూనియర్స్ పేరు ఏర్పాటు చేయడం అనేది ఒక రివాజ్గా ఉంటుంది. కానీ ఇంత తక్కువ స్ట్రెంత్లో కూడా ఈ విధమైన కల్చర్ ఒక దీన్ని ఏమంటారంటే రివాజు, ఒక సాంప్రదాయము తీసుకురావడం అనేది మేడం చాలా గ్రేట్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఈ జూనియర్స్ ఉన్నారో సీనియర్స్కు పేరు ఏర్పాటిస్తున్నారు కదా, వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. జనరల్గా నేను అందరినీ అభినందిస్తున్నాను. ఎందుకంటే సిటీలో ఎవరిని చూసినా కానీ జుంబా డ్యాన్స్ అని, హిప్హాప్ డ్యాన్స్ అని, ఇంకేదో డ్యాన్స్ అని, ఇంకేదో ఇట్లాంటి వెస్ట్రన్ డ్యాన్సులు నేర్చుకుంటున్నారు. మీరు ఇట్లాంటి ఏరియాలో కూడా ట్రెండింగ్లో కూడా మీరు ఈ క్లాసికల్ డ్యాన్స్ చూజ్ చేసుకొని ఈ స్థాయికి రావడం అంటే చాలా గ్రేట్. మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నాను. చప్పట్లు కొట్టడం. సార్ ఇంకొకటి నెక్స్ట్ ఈ క్రెడిట్ అనేది మేడం గారికి 60 ఇయర్స్లో స్టార్ట్ చేసిన అని చెప్తుంది మేడం. మనం ఇది చాలా మేడం లైఫ్ని మనం కేస్ స్టడీగా తీసుకోవచ్చు. 60 సంవత్సరాలంటే మనం ఏమనుకుంటాం,
రిటైర్మెంట్ ఏజే కదా, 57 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తాడు కేసీఆర్. అందుకే నేను మనతో ఏం పని కాదు, ఏది చేత కాదు, నువ్వు ఇంట్లో కూర్చొని నేను 2,000 ఇస్తాను 3,000 ఇస్తాను తినమని, అంతే కదా. అంటే ఆ ఏజ్లో మేడం ఇంత యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉంటూ మీకు నేర్పించడం అనేది చాలా గొప్ప విషయం. మీకు నేర్పించడమే కాకుండా మీలో కొంతమందికి లీడర్షిప్ క్వాలిటీస్ ట్యూటర్స్గా తయారు చేస్తుంది, ట్రైనర్స్గా తయారు చేస్తుంది. కాబట్టి మేడంను చాలా అభినందించాలి. ఇంకొక విషయం, నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను 32 ఇయర్స్ నుండి, 94 నుండి, సార్తో అనుబంధం నాకు 94 నుండి 94 జూలై అంటే 32 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. అప్పుడు చాలా బాగుండే, టీచర్స్ కంటే రెస్పెక్టెడ్. ఇప్పుడు ఏంటంటే హాయ్ సార్, హలో సార్, హౌ ఆర్ యూ సార్, లేదంటే సార్ వస్తున్నట్టు తప్పించుకోవడం ఏదో ఆ రకంగా జరుగుతుంది. కానీ మేడము మీకు ఒక మ్యూజిక్ కాకుండా మీలో ఒక మంచి క్రమశిక్షణ, ఒక మంచి మర్యాద నేర్పుతుంది. నేను చూస్తున్నాను, ఇందాక చూశాను, ప్రతి ఒక్కరు వచ్చి మేడంకు పాదాభివందనం చేస్తున్నారు. చాలా నాకు నచ్చింది. అంటే ఈ రోజులలో ఆ డిసిప్లిన్ చాలా అవసరం. డిసిప్లిన్ లేకుంటే, క్యారెక్టర్ లేకుంటే మనం ఏ స్థాయికి పోయినా కానీ వేస్ట్ అవ్వం. తర్వాత కొంతమంది పేరెంట్స్ ఎడ్యుకేషన్కి వాల్యూ ఇస్తున్నారు. నేను మేడం ఇందాక ఒక పాయింట్ చెప్పింది, మీకు పిల్లలకు ఒక విషయం చెప్తుంది, మీరు ఎడ్యుకేషన్కి వాల్యూ ఇస్తుంటే చాలా బాగుంది. కెరీర్ కొరకు కదా మీరు ఎడ్యుకేషన్కి వాల్యూ ఇచ్చేది. ఆ కెరీర్లో 99 మంది అదే కెరీర్ ఎంచుకుంటున్నారు, దాంట్లోకి వెళ్తున్నారు. కానీ నేనేమంటున్నా అంటే దీన్ని ఒక కెరీర్గా మీరు మౌల్డ్ చేసుకోండి, తప్పేం లేదు కదా. చెస్ని కూడా కెరీర్గా మౌల్డ్ చేసుకోవచ్చు, ఒక మ్యూజిక్ని కెరీర్గా మౌల్డ్ చేసుకోవచ్చు, ఒక డాన్స్ని కెరీర్గా మౌల్డ్ చేసుకోవచ్చు, స్పోర్ట్స్ని చేసుకోవచ్చు, ఇతనే చేసుకోవచ్చు కదా. అంటే మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఫైర్ ఉంది, మీ పేరెంట్స్కి చెప్పొచ్చు నా కెరీర్ ఇదే, నా కెరీర్ అనేది ఇదే. నేను జస్ట్ ఏంటంటే ఎకడమిక్గా ఏదో ఒక ఎగ్జామ్స్ రాస్తానని మీరు చెప్పొచ్చు. ఈ మధ్య పాడతారు దగ్గర ఒక అమ్మాయి తెలుసు కదా, వాగ్దేవి. ఆ ఏజ్ అంతా జస్ట్ 11 ఇయర్స్. ఇప్పటివరకు ఎన్ని సినిమాలలో పాట పాడింది తెలుసా? 16 సినిమాలలో పాట పాడింది. ఇప్పటివరకు ఆమె సంపాదించిన ఇన్కమ్ తెలుసా? 98 lakhs. అంటే ఐఐటీలో బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఇప్పటి వరకు అంత సంపాదించలేదు. అంటే 20 సంవత్సరాల తర్వాత, ఇంటర్మీడియట్ 7 years, 21 years తర్వాత. కానీ ఆమె 11 yearsకి సాధించింది కదా. అంటే ఆమె తెచ్చుకున్న కెరీర్లో ముందుకు వస్తుంది, వాళ్ళ పేరెంట్స్ పర్పస్ కూడా సర్వ్ అవుతుంది. కాబట్టి చదువు కొరకు దీన్ని పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాను కాబట్టి చదువుకోండి. అట్ ద సేమ్ టైం మీకు ఇంకా టైంపాస్ కాకుండా ఇదే నా లైఫ్, ఇదే ఫైర్ జీలు ఉంటే దీన్ని కంటిన్యూ చేయండి, దీన్ని ఎక్కడ ఆపకండి. ఎందుకంటే ఆన్లైన్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని వదలద్దని నేను చెప్తున్నాను. చాలా బాగా చేస్తున్నారు. మిమ్మల్ని నేను ధర్మపురికి తీసుకెళ్ళాను కదా, వాళ్ళు మీ పెర్ఫార్మెన్స్ చూసి మళ్ళీ వన్స్ అగైన్ మళ్ళీ చేస్తారా సార్ వీళ్ళ కోరుకో ఉన్నారని అడిగారు. మళ్ళీ చేయించాము. చాలా బాగా నచ్చింది. టైర్డ్ కాలేదు. చాలా ఫస్ట్ పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఎంతైతే ఉత్సాహంగా ఉన్నారో లాస్ట్ చేసేటప్పుడు అదే ఉత్సాహంగా ఉన్నారు. మళ్ళీ మీకు ధర్మపురి బ్రహ్మోత్సవాలలో అవకాశం ఇప్పిస్తాం. పోయినసారి మనం కరీంనగర్లో కొంచెం లేట్గా వాళ్ళకి కాంటాక్ట్ చేద్దాం. కరీంనగర్లో కూడా బ్రహ్మోత్సవాల్లో కూడా అవకాశం వస్తుంది. ఇంకేమైనా మంచి అవకాశం ఇప్పిస్తాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. వీటన్నిటికీ ఈ కనిపించే ఈ కార్యక్రమాలకు కనిపించని వ్యక్తి ఎవరు అంటే ప్రతాప్ సార్. సార్ మేడంని మోటివేట్ చేస్తున్నాడు కాబట్టి మీరు ఇవ్వాలి. అవునా కాదు? ఎందుకమ్మా తలకాయ ఇవన్నీ ఎందుకు, ఏదో ఇంట్లో ఉంటే సరిపోతుంది కదా, ఆ రిస్క్ తీసుకోండి. మొన్నటి వరకైనా లిఫ్ట్ లేదు, డోర్ బస్ ఎక్కేది కదా నీ ఫ్రెండ్స్ తోటి, అయినా కానీ మేడం ఎక్కడ కూడా వదలలేదు. తర్వాత నేర్పించడం ఒకటి. మేడం ఎగ్జామ్స్ రాయిస్తుంది చూడండి, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా పెడుతుంది, ఇంటర్నల్ ఎగ్జామ్స్ పెడుతుంది. మేడం కరెక్షన్ చేసినప్పుడు ఒకసారి చూశాను కింద. మేము కదా కామర్స్ పేపర్స్, ఎకనామిక్స్ పేపర్స్ కింద ఎట్లయితే మేము అన్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాం, మేడం అట్లా చేస్తుంది. మేడం ఇవి యాన్యువల్ ఎగ్జామ్స్ అంటే లేదు, ఇది ప్రీ ఫైనల్స్ అని చెప్పింది మేడం. అంటే అంత
సీరియస్గా వర్క్ చేస్తుంది మేడం. అది చాలా ఇన్స్పిరేషన్, చాలా గ్రేట్ అన్నట్టు. మామూలుగా ఇప్పుడు ఎట్లుంటే ఆరంభ శూరత్వం ఉంటుందమ్మ. ఎక్కడైనా జిమ్లో జాయిన్ అవుతారు, మ్యూజిక్లో జాయిన్ అవుతారు, ఇంకేదో జాయిన్ అవుతారు. 10 రోజులు మనం నేర్చుకుంటాం, మనం మర్చిపోతాం. కానీ ఇక్కడ మేడం అది మీ ఇంట్రెస్ట్, మేడం ఇంట్రెస్ట్, కానీ మిమ్మల్ని మంచిగా నేర్పించి విద్యార్థులను తయారు చేయించేసి ఆ యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో టైప్ చేసుకొని వాళ్ళని ఇక్కడికి రప్పించి ఎగ్జామ్స్ రాపించి సర్టిఫికెట్స్ ఇప్పించడం చాలా గ్రేట్. సర్టిఫికెట్ లేకుండా మీకు ఎంత నాలెడ్జ్ ఉందో చేసుకుంటాం. మనం ఇక్కడ ఎక్కడికైనా వెళ్తాం, మనం నేను డిగ్రీ చేసినా, నేను ఎఫ్కామ్ చేసినా, ఈ సర్టిఫికెట్ ఏది అంటాడు. సర్టిఫికెట్ ఉండి నాలెడ్జ్ లేకుండా ఎంతో కొంత తక్కువ ఉన్నా కానీ మళ్ళీ మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. ఎంత నాలెడ్జ్ ఉన్నా సర్టిఫికెట్ లేకుంటే సర్టిఫికెట్స్ కూడా ఇప్పిస్తుంది. అది కూడా చాలా రినోన్డ్ యూనివర్సిటీస్ ఉంది కాబట్టి మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఫ్యూచర్లో మీరు ఒక రాధారెడ్డిని, ఒక రాజారెడ్డిని, ఒక యామిని రెడ్డిని నేను చూద్దాం అనుకుంటున్నాను. ఓకే, వాళ్ళు ఎవరో తెలుసా? తెలుసుకుంటే రేపు చాట్ చేయించిన గూగుల్లో కొనండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సభాయ నమః. సభాపతిభ్యశ్చో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం వేశ్యే సర్వవేశ గురువే సర్వలోకానాం దర్శనం. ప్రతిదానికి కూడా గురువే అవసరం. గురువు లేకపోతే ఏమి లక్ష్యం. గురువుని ఎందుకు పెంచుకోవాలంటే అజ్ఞానం అనేటువంటి కిమిరా అంటే తెలుసా? చీకటి. మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగించాలంటే దానికి మనకు మార్గదర్శకంగా దోవగా లైట్ వేస్తాం. లైట్ వేసినామంటే దాని సెల్ కాదు. సెల్ అంటే ఈ సెల్ కాదు. టార్చ్ లైట్ చూసారా? రోజులకి ఇవన్నీ మర్చిపోతాం. ఆల్రెడీ రేడియోని అందరూ మర్చిపోయాం. మనం ఎన్నో మర్చిపోయాం. వాచ్లు మర్చిపోయాం. సెల్లల లోపల అయితే సెల్లు, టార్చ్ ఇవన్నీ మర్చిపోయినాం. ఎందుకంటే ఓన్లీ బ్లూటూత్ వచ్చింది. మన ఏది సెల్ చూడు, ఇప్పుడు మనం దాన్నే ఉపయోగించాల్సి. అంటే విషయము ఎందుకు మనకంటే మనం పెద్ద పెద్ద అన్నింటినీ మర్చిపోయి చిన్నదానికి వచ్చాము. అందుకని మన గురువే మనం వెంబడిగా ఉండేది అంటే మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తారు. అందుకనే మనం అంటే గురువే సర్వలోకానాం అని చెప్పారు. గురువు మొత్తం అన్ని లోకాలకు కూడా ముఖ్యమైనటువంటి వాడు. ఎందుకంటే మళ్ళను విష్ణుమూర్తి కాపాడలేడు, శంకరుడు కూడా కాపాడలేడు, బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు. కాపాడేటువంటి వాడు ఎవరయ్యా అంటే గురువు ఒక్కడే. మన అన్ని విషయాల్లో నువ్వు తపస్సు చేయి ఏమన్నాయి. మనకు గురు చరిత్రలో దత్తాత్రేయుని నరసింహ స్వామి చరిత్రలో మనకు స్టోరీ వస్తుంది. అందులో మొత్తం గురువు గురించి మీకు ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే మనము గురువుని ఇలా పరిపూర్ణంగా నమ్ముకున్నట్టయితే ఆ విషయంలో మనం విషయంలో అయితే గురువుని నమ్ముకున్నామో దాంట్లో నిష్ణాతత అనేటువంటిది వస్తుంది. నిష్ణాతత అనేటువంటిది రావాలి అంటే మనకు డెడికేషన్ అవసరం. డెడికేషన్ అంటే అంకిత భావం. మనం ఈ పని చేస్తున్నాము అంటే ఆ పనిలో నేను చెయ్యాలి అనే సంకల్పాన్ని దృఢంగా తీసుకుంటే మనకు ఇదైంది. దాంట్లో మనకు కొంత నిష్ణాతత అనేటువంటిది వస్తుంది. లేకపోతే ఏమైతుంది, ఫోటోల కోసము, ఫేస్బుక్లో పెట్టడం కోసము, వాట్సాప్ల కోసము, మేకప్ చేసుకోవడం సార్ ఫోటో తినడానికి కోసము పెడితే అది నిష్ణాతత కాదు. ఎందుకంటే ఒక డ్యాన్స్ రావాలంటే ఎంత కష్టపడాలి అన్నది ఆల్రెడీ మీకు తెలిసిపోయింది నాకు. ఎందుకంటే లలిత కళలు
8 కళలు అంటే 64 కళలు లెక్క. కానీ 8 కళలు లలిత కళలు అని చెప్పారు. దాంట్లో సాహిత్యం, సంగీతం, నృత్యం, ఇట్లా చిత్రలేఖనం కూడా మనకు కళలు. ఇవన్నీ ఓటికోటి లింక్ బేస్డ్ ఉన్నప్పుడే వస్తుంది. ఇప్పుడు నాటకం ఉన్నది, నాటకం కూడా ఒక కళ. ఇప్పుడు నేను రంగస్థల నటుడు, ఒక వేషం వేసుకొని స్టేజ్ ఎక్కాలి అంటే ఆ వేషాల్లో లీనమైపోవాలి. కృష్ణుడి పాత్ర తీసుకొని కృష్ణుని పాత్ర వేసినామంటే నేను కృష్ణుడిని అనుకోవాలి. అక్కడ వాళ్ళు నన్ను చూస్తున్నారా చూడలేదా అనేటువంటి భావన ఉండాలి, ఉంటే ఫెయిల్ అయిపోయింది. అట్లా మీరు కూడా నేను చెప్పేది ఏంటంటే మనము ఒక ఆహార్యం తీసుకోవాలి. నృత్యం చేస్తే మన ఆహార్యం వేస్తేనే, అందుకే ఆంగ్లం మోనేస అని మన శ్లోకం మొట్టమొదలే. అవన్నీ మనం బాగా చెప్పుకుంటూ ఎక్కువ. ఆ ఆహార్యం అనేటువంటిది వచ్చినప్పుడే ఆ నృత్యానికి విలువ అనేటువంటిది వస్తుంది. అందుకే సంగీత సాహిత్య సమలంకృతి అని కూడా చెప్పారు. దేని నృత్యాన్ని అంటే సంగీతము సాహిత్యము రెండు మిళితమైతే ఒక నృత్యాన్ని నృత్య రూపకంగా మనం వేదిక మీద చూపగలుగుతాం. ఒక సంగీత సమ్మేళన నృత్యమే కాదు, ఒక స్టోరీని తీసుకున్న స్టోరీని మనం చూపగలుగుతాం. ఇప్పుడు అంతకుముందు శ్రీనివాస కళ్యాణం, ఇవి అవి పిల్లగాళ్ళు. నేను ఎందుకంటే దాదాపు ఒక 15 years ఇక 20 years బ్యాక్ స్టేట్ లెవెల్లో మీ డ్యాన్స్ కాంపిటీషన్స్కు జడ్జిగా పోయేది. అంటే 3 జడ్జి ఉంటే ఒక జడ్జిగా నేను పోయేది. వాళ్ళేమో డ్యాన్స్లో పూర్తి నిష్ణాతులు. కాకపోతే నేను కూడా ఏంటంటే మ్యూజిక్, సాహిత్యం, మళ్ళా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళ హావభావాలు ఎట్లా ఉన్నాయి, భావాలు ఎట్లా ఉన్నారు, వాళ్ళ యాక్షన్ ఎట్లా ఉన్నది, ఇది చూసేందుకని నన్ను పిలిచేది. అట్లా స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కు నేను దాదాపు 2001, 2002 అప్పటిదాకా పోయింది. దాదాపు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు మొత్తం ఇవన్నీ. ఎందుకంటే ఒక కళాకారునిగా అక్కడ ఇన్వైట్ చేసేది పోయింది. అందుకనే నాకు ఈ డ్యాన్స్ అంటే ఒక రకమైన ప్రేమ, అభిమానం. అందుకని దాంట్లో నిష్ణాతత అనేటువంటిది పొందినప్పుడు మనకేమవుతుంది అంటే, ఇప్పుడు మన శ్రీనివాస్ సార్ చెప్పినట్టు దాంట్లో మనం ప్రావీణ్యత సంపాదించాం అని మీ అదర్ దెన్ స్టడీస్ను చెడిపోకుండా ఉండాలి. దాని మీద కూడా ఉండాలి. కానీ మనం ఇది నేర్చుకుంటున్నాము అంటే ఏదో దేనికోసమో కాకుండా దాంట్లో ఒక నిష్ణాతత అనేటువంటిది మనం చేరిస్తే మనం దాంట్లో ఇదైతే. అందుకనే మనకు రఘువంశం అనేది ఒక కావ్యం. పేరు విన్నారా ఎప్పుడు? ఎవరు రాశారా? నేనైతే రాయలే అనుకుంటా. రఘువంశం కావ్యం అని ఉన్నది. ఎవరు రాశారు? ఎవరైనా చెప్పగలుగుతారా? మహాకవి కాళిదాసు రాశారు. మహాకవి కాళిదాస్ పేరు విన్నారా? సంతోషం, పేరు విన్నాం. ఎందుకంటే సంస్కృతంలో మనకు మొట్టమొదటి ఆదికవి ఎవరయ్యా అంటే మహాకవి కాళిదాసు. ఆయన రఘువంశంలో మొట్టమొదటి దాంట్లో 11 శ్లోకాలు రాశారు. ఏది అంటే వాగర్థ విభ సంపత్తౌ వాగర్థ ప్రతిపత్తవే జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అంటే పార్వతీ పరమేశ్వరులు ఒక్కళ్ళే. అదే నటరాజు రూపం, అదే నృత్యం. వాళ్ళిద్దరూ ఒకటై కలిసి వాళ్ళు నృత్య రూపకంగా వచ్చారు అంటే ప్రళయం వస్తుంది. అర్థమైందా లేదు? కొండలు ఊడతాయి, కొండలు కరుగుతాయి, చెట్లు ఊడతాయి, చెట్లు కరుగుతాయి, సృష్టి మొత్తం తల్లకిందులవుతుంది. అంత గొప్పతనం అనేటువంటిది ఉన్నది. అందుకని ఆయన ఎప్పుడో రాసింది. అందుకనే వాగర్థ విభ సంపత్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అంటే మనం అందుకని ఆ పార్వతీ పరమేశ్వరులకు మనం గురువు తర్వాత నమస్కారం చేయాలి. మీరు ఎందుకంటే ఆ నృత్యంలో నిష్ణాతత మీకు రావాలి. ఎందుకంటే చాలా గొప్పది. మనం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతన్నా చెప్పవచ్చు. ఎందుకంటే 1987లో సిర్పూర్ కాలేజీలో నేను ఉంది. అప్పుడు 10 రోజులు నేను టీచర్గా కూడా పనిచేస్తాను. 12 పేపర్ మీద అప్పుడు గాంధీలో
మహావిద్యాలయం, ఓన్లీ మ్యూజికల్, కలకత్తా అఫిలియేటెడ్. దాన్ని అక్కడి అఫిలియేటెడ్ తెప్పించి 1987లో మ్యూజిక్ స్కూల్ పెట్టాను నేను. 87, 88 పెడితే అప్పుడు ఆ మ్యూజిక్ స్కూల్లో డ్యాన్స్ అంటే కూచిపూడి, భరతనాట్యం, అప్పుడు ఏంటంటే కథక్ అది అక్కడ గురువులు ఉన్నాడని చూసుకోవాలి. ఎందుకంటే కాకినాడ అంటే మొత్తం ఆల్ ఇండియా పేపర్ మిల్ కనుక ఆల్ ఇండియా వాళ్ళందరూ ఉండే అట్లా తబలా, ఫ్లూటు, తర్వాత వాయిలన్ ఇవన్నీ వాటి మీద దాదాపుగా నేను అక్కడ అన్ని 3 ఏళ్ళు ఉంటాయి. 3 ఏళ్ళు నడిపించాను. తర్వాత దాంట్లో కొంతమందికి మీ దగ్గర డిప్లొమాలు చేసి సర్టిఫికేట్ ఇచ్చుడు అట్లా నేను కూడా ఫ్లూట్లో డిప్లొమా చేసాను. అప్పుడు ఇక నన్ను డాక్టర్ ఇన్ఫెక్షన్ అయ్యి ఫ్లూట్ వాయించద్దని చెప్తే పని చేసాను. ఫ్లూట్లో డిప్లొమా ఉంది కానీ అది అక్కర్రా. ఎందుకంటే దాన్ని మనం ఇప్పుడు ఎందుకంటే అవకాశం వచ్చిందని చెప్తున్నాను. అంటే ఇప్పుడు నేను ఫ్లూట్ వాయిస్తాను, ఇప్పుడు వాయించడం కూతురు, ఎందుకంటే మనం ఇక వాయించడం అంటే ఇవాళ అవుతాయి అట్లా, అందుకని పని చేసినాం. అయితే అట్లా అఫిలియేటర్ తీసుకొని మంచి చేయడం జరిగింది. అందరం అంటే ఎట్లయినా నాకు మన ఎల్ఐసీలో జాబ్ వచ్చింది, నేను వెళ్ళవచ్చు. అది మన వేరే సార్ తప్ప చెప్పిన అది దాని గురించి నేను పట్టించుకోలేదు. కాకపోతే నేను మీకు ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే దాన్ని తీసుకొని నా వెంబడే ఉంచుకుంటే ఇవాళ మేడం అన్నట్టు ఎంత పెద్దగా ఉన్నావు అని 40 years బ్యాక్ నేను చెప్పేది. 40 years అంటే కొద్ది రోజులుగా అట్లా. అందుకని మీరు అందరూ కూడా ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు విడిచిపెట్టకండి, కళను ఎప్పుడు విడిచిపెట్టకండి. లలిత కదా ఇప్పటికీ నాకు మన డ్రామా వేయాలని ఉంటుంది దాదాపు. ఏదైనా కృష్ణుడు డ్రామా, కృష్ణుడు దుర్యోధనుడు ప్రోత్సహిస్తే సోషల్ కూడా వేయాలని, కానీ ఓపిక ఉండదు, రిహార్సల్స్ చేయాలి, మన పాతయ్యని తీసుకొని రావాలి. అందుకని అవన్నీ మనతో కాదు చేసినాం. ఇప్పుడు ఎందుకంటే మన ఏది రిటైర్డ్ అయ్యేది నాకు 4 సంవత్సరాలు అయింది ఎల్ఐసి. అంటే ఎందుకు విషయం చెప్తాను, నేను రిటైర్డ్ అయినా చేయలేను అంటున్నా. కానీ మేడం రిటైర్మెంట్ వయస్సులో మీ అందరికీ చెప్తున్నది అంటే అంకిత భావంతో మీరు ఆమె సేవలను గుర్తించి మీరు ఆమె ప్రతిరూపంగా అందరు కనవాడాలి. అర్థమైందా లేదు? రేపు ఉదయం మీరు ఎక్కడైనా డ్యాన్స్ చేసుకుంటూ నృత్యం చేసుకుంటూ ఏదైనా అవార్డు తీసుకుంటూ కనబడ్డారు అనుకో, మీరు కనబడారు. ఇప్పుడు నేను చూస్తే ఎవరు కనబడతారు? చిదానంద కుమార్ గారు కనబడతారు. అగో ఆ సిచ్యువేషన్ తీసుకోరా. ఇంకోటి మీకు ఏంటంటే బై రిక్వెస్ట్ అనుకోండి, బై ఆర్డర్ అనుకోండి. మీరు మేడం అని పిలవకండి. అర్థమైందా లేదా? మేడం అనే దానికి అర్థం లేదు. డిక్షనరీలో వెతికిన ఏదో అర్థం ఉంటుంది. అర్థం లేని మాట ఏదంటే మేడం, మమ్మీ, డాడీ. గుర్తుంచుకోండి. మీరు గురువు గారిని పిలవండి. గురువు గారు గమ్మత్ ఏంటంటే స్త్రీలనైనా గురువు గారిని పిలవచ్చు, పురుషులైనా గురువు గారిని పిలవచ్చు. దానికి స్త్రీలింగం పురుషలింగం లేదు. అంటే గురువుకి ఎంత గొప్పతనం ఉన్నదో ఆలోచన. అర్థమైందా? ఇప్పుడు మనం గురువు గారిని కాళ్ళకు దండం పెడుతున్నాం, మేడం అనగా నమస్తే అంటాం. ఆ మేడం ఎందుకు? దానికి అర్థమేంది? ఎందుకంటే మనకు ఆ ఇంగ్లీష్ పదాలు వాడుకోండి, వద్దనటం లేదు. కానీ ఎక్కడ వాడాలి? మన సత్సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక నృత్యాన్ని నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మేము చిన్నప్పుడు వేద పాఠశాలకు వేదం నేర్చుకున్నాం. అక్కడ ఆయన సార్ అని పిలిస్తే కుదురుతుందా? అక్కడ పడిపోయినప్పుడు సార్ అని పిలిచేది. అక్కడ గురువు గారు అని పోయి దండం పెట్టి అక్కడ కూర్చోపోయి అట్లా ఆ వేదం, జ్యోతిష్యం అంతా మేము నేర్చుకున్నాం. అట్లనే ఎందుకంటే నేను చెప్తున్నా, ఎందుకంటే ఒక చిన్న జోక్ ఉన్నది. ఓ పిల్లలు అక్కడ స్కూల్ మీద కూర్చోన్నాడు. కూర్చోంటే నాలాంటి వాడు ఎవరో పోయి, నాన్న ఇక్కడ ఎందుకు కూర్చున్నావు, మీ అమ్మ నాన్న లేదా, రాలేదా అంటే, నాకు అమ్మ లేదు, నాన్న లేరు అంకుల్ అన్నాడు. అయ్యో మరి అమ్మ నాన్న అంకుల్ లేకపోతే నువ్వు ఎవరితో ఉంటున్నావు, నేను ఎవరు తీసుకుపోతారు, నేను తీసుకుపోతా. అలా ఎందుకు, మా మమ్మీ డాడీ వస్తారు అన్నాడు. అంటే అర్థం ఏంది? మనకి మమ్మీ అంటే అమ్మ అని తెలియదు, డాడీ అంటే నాన్న.
అర్థమైందా? మమ్మీ అంటే దయ్యం అని అర్థం. మీకు తెలుసా తెలియదు? తెలుసా? ఇప్పుడు మమ్మీ అని ఏమైనా పిలుస్తారా ఇంట్లో? పిలిచేట అడుగున్నారా? పని చేయండి. అంటే విషయం ఎందుకు చెప్తున్నా అంటే అయినంత వరకు మనం కొన్ని అలవాట్లను పని చేసుకుంటే బెస్ట్. మీరు ఏంటంటే ఒక సాంప్రదాయమైనటువంటి రీతిలో ఒక నృత్యాన్ని నేర్చుకున్నారు. మీరు ఇంకా మంచి డిప్లొమాటిక్గా మంచి ఆహార్యంతో, అర్థమైంది కదా, ఆహార్యంతో పోవాలి. ఇప్పుడు లక్ష్మీ వేషం వేస్తే నిజంగా లక్ష్మే కనబడాలి, సరస్వతి వేషం వేస్తే సరస్వతే కనబడాలి. అట్లా అమ్మవారి వేషం వేస్తే అమ్మవారే కనబడాలి. మేము శాస్త్రచండీ యాగం 2018లో చేసినప్పుడు అబోవ్ 50 years, మీకు ఇద్దరు కూడా ఒకసారి కదా నేను చెప్పినట్టు అబోవ్ 50 years వాళ్ళందరినీ తీసుకొని అష్టలక్ష్ములు అంటే 8 మందిని తీసుకొని ఆ 8 మందికి 2 రోజులే ఓన్లీ 2 daysలో ప్రాక్టీస్ చేయించి వాళ్ళకు అష్టలక్ష్ముల మేకప్లు చేయించి ఆ పెద్ద స్టేజ్ మీద వాళ్ళందరితో నృత్యం చేయించి ఒకసారి క్లాస్ అంటే అబోవ్ 50 years వాళ్ళందరూ, మీ ఏజ్ కాదు, 50 years కంటే ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ వాళ్ళ పర్సనాలిటీ చూస్తే పరేషాన్తో స్టేజ్ విరిగిపోతా అన్న పర్సనాలిటీ ఉంటుంది కాదా? మీరు చూసేది కాదు. అటువంటి వాళ్ళను చేతులు కాళ్ళు అన్నీ ఇష్టమైనట్టు ఎట్లా దింపాలట దింపించి. అంటే ఇక్కడ గొప్పతనం ఏమైంది మీకు ఎందుకు చెప్తున్నా? ఒక గురువు గొప్పతనం అనేటువంటిది వాళ్ళలో కనబడ్డారు. అక్కడ మాకు అంతా 8 మంది పరిచయం ఉన్నాళ్ళు ఉన్నా మాకు అక్కడ ఎవరు కనబడ్డారంటే సిద్ధార్థ కుమార్ గారు కనబడ్డారు, ఎవరు కనబడలేదు. అందుకని మన ఆ డెడికేషన్ ఆ టైంలో అవసరం లేదు. కాకపోతే నేను చేస్తాయ గారు మన చేయిస్తా అష్టలక్ష్ములను ఇక్కడ మీరు ఇంత పెద్ద యాగం చేస్తున్నారు కదా అంటే చేయించుండమ్మా సంతోషం అన్న. అంటే అంత స్ట్రెయిన్ తీసుకొని వాళ్ళని మొత్తం ఒక 2 రోజులు వాళ్ళందరికీ ట్రైన్ చేసి మేకప్లు చేసి అంత స్టేజ్ మీద చేయించాలంటే నాటే జోక్. మీకు ఎందుకంటే ఇక మీరు పిల్లలు మొక్కలు మంచి పసివాళ్ళు మంచిగా డెవలప్ అయ్యి అన్ని రకాల అమ్మా నాన్నల పేర్లు మన నిలబెట్టాలి. మనం ఎక్కడికన్నా వెళ్ళండి, మీరు దిగ్దేశాలలో ఉన్నటువంటి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మర్చిపోలేని వ్యక్తులలో 3 తల్లి తండ్రి గురువు. అమ్మ మీరు ఏ పనన్నా చేయండి, మంచి పని చేయండి చెడు పని చేయండి, ఫస్ట్ మీకు గుర్తుంచుకునేది అమ్మా నాన్న. మా అమ్మా నాన్న ఇంట్లో ఉన్నారు. సినిమాకు వండి అమ్మా నాన్నను గుర్తు చేసుకొని పోండి, బజారు వండి అమ్మా నాన్నను గుర్తు చేసుకొని పోండి. మీరు ఆ పనులు సక్సెస్ అవుతారు. మీకు తప్పు చేయాలి అనే ఒక భావన వచ్చినా మీరు చేయరు. అర్థమైందా? ఓకేనా? సరిపోతుంది కదా మీరు అందరికీ. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలను తెలియజేస్తూ శతదీర్ఘ శతలో వర్ధమాన శతంజీవంతాం శతవై సంతాం శతమింద్రాగ్ని సవితా బృహస్పతి శతాయుషప్నం పునర్దు రణోదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి హీనామ మిత్రేవ సరస్వతి కటాక్ష సిద్ధిరస్తు. ఈరోజు నేహా ఫౌండేషన్ అంటే సెంటర్ ఫర్ సస్టైనబుల్ నేచర్ ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ అగ్రికల్చర్ సంస్థ ద్వారా గత 8 సంవత్సరాల నుంచి నాట్యం అనే కళను దాని నైపుణ్యంగా పిల్లలకు నేర్పడం కోసం జరుగుతున్న కృషిలో భాగంగా ఈరోజు ఎవరైతే ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు వాళ్ళ అవుట్గోయింగ్ బ్యాచ్ వాళ్ళు వాళ్ళని గౌరవించడం లేకపోతే వాళ్ళతో ఒక రకమైన అనుభూతి పంచుకోవాలనే ఉద్దేశంతో
ఇప్పటిదాకా అందరితో పూర్తి స్థాయిలో ప్రశంసలు పొందినటువంటి విధానం బాగా పెద్దలు గౌరవనీయులు విశ్వేశ్వర గారు, దగ్గర శ్రీనివాస్ గారు, ప్రియమైన విద్యార్థులు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. మొట్టమొదటిగా ఏదైతే జూనియర్ బ్యాచ్ వాళ్ళు సీనియర్స్ని ఆర్గనైజ్ చేశారు వారిని నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా సీనియర్ తరఫు నుంచి వాళ్ళకి థ్యాంక్స్ మీరు చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు, ఇద్దరు తరఫున నేను ఓకే. చాలా మంచి వాతావరణం. ఇప్పుడు ఇంచుమించు అందరూ కూడా చదువు అంటే రెగ్యులర్ స్టడీస్లో అయిన వాళ్ళు అవుతున్న వాళ్ళు ఉన్నదంతా పెద్ద పెద్ద లెవెల్లో అంటే ఎక్కువ స్ట్రెంత్లో వెల్కమ్ పార్టీలు వేరే పార్టీలు చేసుకుంటారు. మరి ఇది కూడా అలానే అనిపిస్తుందా? దీని ఏమైనా వైవిధ్యం ఉందా? తేడా ఉందా లేదా? ఉందా లేదా? ఇది ఇదే అదే ఈ రకంగా ఉంటుంది, అది ఆ రకంగా ఎట్లుంటా అంటే ఎందుకంటే నేను ఒక విద్యా సంస్థ వేరే వేరే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కాలేజ్ స్కూల్లో కూడా విద్యా సంస్థ ఇబ్బంది ఉంటుంది కనుక పోతే పేదల పార్టీ కానీ వెల్కమ్ పార్టీ డయాస్ ప్రోగ్రామ్ ఎప్పుడైపోతా కాగానే ఎప్పుడు మా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేస్తామా అనే ఆలోచనతోనే వాళ్ళ టార్గెట్ పిల్లలందరూ. మరి మీకేమైనా ప్లాన్ లేదంటే ఏం లేదు, ఉండదు. ఇక్కడ మీ రెగ్యులర్ యాక్టివిటీ ఇది అయిపోయింది. అయితే నేను స్పీచ్లా కాకుండా నేను ఈ 5-7 సంవత్సరాల నుంచి జరుగుతుందా నేను గమనించిన దాని గురించి నేను కొన్ని మాటలు చెప్తాను. ప్రతి ఒక్కరూ తను చెప్పే విధానంలో కూడా ఫస్ట్ రాగానే నేను చేసే కార్యక్రమాన్ని కంటే ముందు ఇంత పెట్టాలి, తర్వాత కాగానే ఇంత పెట్టాలి అని చెప్తాను. నేను ఇంచుమించు అందరినీ చూస్తున్నాను. దానికి పెట్టేటప్పుడు మనసు పెట్టి పెట్టినట్టు అనిపించదు, యాంత్రికంగా పెడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అయ్యగారు చెప్పాడు కదా, మన పాత్రలో లీనమైపోవాలి. ఎప్పుడు లీనమవుతాము? మనం మనసు పెట్టి పెడితేనే లీనం. అది చాలా అవసరం. మీరు అలా పెడితే ఆడియన్స్ వాళ్ళు ఎంత అంకిత భావంతో చేస్తున్నారనే భావన. మీరు గురువులు ఉన్న వాళ్ళు కూడా మీరు అట్లా చేయకుండా చెప్తలేరు వాళ్ళు. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలలో నేను కొన్ని ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను కదా, చూస్తున్నాను. ఇప్పుడు మీరు టీచర్స్గా మీరు కొంతమంది చేసినప్పుడు తర్వాత కొంత టీం తయారు చేసుకున్నప్పుడు మీ వాళ్ళని తయారు చేసుకున్న తర్వాత వాళ్ళ ప్రోగ్రామ్ ఎట్లా కావాలనేది ఎంత మట్టికే మీరు ఫోకస్. మా పిల్లలు ఎట్లా చేస్తున్నారు, మా పిల్లలు కాక మిగతా పిల్లలు ఎట్లా చేస్తున్నారు, దానిలో ఉన్న మంచి ఏంటి, దీనిలో ఉన్న చెడ్డ ఏంటి, దీన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి అనే అంశం మీద ఎంత ఫోకస్ చేయాలో అంత చేయట్లేదు గురువులు అని. అట్లా కాబట్టి పిల్లలు కూడా చేస్తున్నారు. నేను చాలా అభినందించేది ఏంటంటే ఈ విధంగా మీరు ఈ ఆలోచనలో ఈ నైపుణ్యాన్ని పెంచుకుంటం కోసము మీరు ఇన్వాల్వ్ అవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అంటే దీన్ని నేను ఎంత వీలైతే అంత ఇంకా పెంచుకోవడం అనేది అవసరం. ఇలా మనము మీ ఎడ్యుకేషన్ లోపల కొందరు ఫలానా కావాలనుకుంటున్నారు, కొందరు ఫలానా కావాలనుకుంటున్నారు. మీరు ఏది కావాలనుకున్నా ఈ ఆర్ట్నే మొత్తం మీకు ధ్యేయమని అనుకోకుండా ఈ నేను కోర్స్ ఏదని అనుకున్నప్పుడు కూడా దానికి కూడా ఇది మీకు ఉపయోగపడుతుంది. ఎప్పుడు ఉపయోగపడుతుంది? దీనిలో మీరు మాస్టర్ అనుకున్నప్పుడే ఉపయోగపడుతుంది. అంటే మామూలుగా అందరూ సర్టిఫికేట్లు పెడతారు. సర్టిఫికేట్ పెట్టినప్పుడు నువ్వు ప్రజెంటేషన్ అంత పర్ఫెక్ట్ ఇవ్వగలుగుతావు అనేది నీకు ఒక బ్రాండ్ ఉంటేనే నీకు దాని వెయిట్ ఉంటుంది. అంటే ఆ రకంగా మీరు తయారవడం అనేది చాలా అవసరం. ఇంకొకటి ఎందుకంటే ఇది ఒక వాతావరణాన్ని మీకు ఒక మైండ్ సెట్టే మార్చే సిస్టమ్ ఇది.
ఇంతమంది మనం పిల్లలందరూ ఈరోజు స్కూల్స్కి వెళ్తున్నారు. ఇప్పుడు మీకు అసలు కోర్సు స్టార్ట్ అయ్యే కంటే ముందు ఫౌండేషన్ బిగినింగ్ అనుకోండి, లేకపోతే సమ్మర్ క్రాష్ ప్రోగ్రామ్ అనుకోండి, అందరికీ ఏం నేర్పుతున్నారు? డ్యాన్స్ నేర్పుతలేరు. కొన్ని మంచి విధానాలను, అలవాట్లను, సాంప్రదాయాలను, పద్ధతులను, ఈ పద్ధతులు ఇలా మనం మన తల్లిదండ్రులు నేర్పుతా లేరు. అంత టైం ఇచ్చి మన తల్లిదండ్రులకి ఏమున్నది? మేము ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతాం, మా పిల్లలు మాత్రం మంచిగా కావాలి. మరి ఎట్లా మంచిగా అవుతారు అని వాళ్ళు ప్రశ్నించుకుంటలేరు. ప్రశ్నించుకుంటే సమాధానం దొరుకుతుంది. ప్రశ్నించుకునే అంత ఫ్రీ మైండ్లో వాళ్ళు లేరు. లేనప్పుడు ఇలాంటి ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో అట్లా నేర్చుకునే వాళ్ళకు అదొక మంచి సంప్రదాయాన్ని, మంచి క్యారెక్టర్ను, మంచి మనస్తత్వాలను, ఆలోచన విధానాన్ని కలిగిస్తుంది. ఇది ఒక పద్ధతి గల డిసిప్లిన్. ఈ పద్ధతి గల డిసిప్లిన్తో పాటు ప్రత్యేకంగా ఇది మనం డాన్స్ అనేది ఉంటుందో మీ బాడీని, మీ మైండ్ రెండింటిని కూడా పర్ఫెక్ట్గా చేస్తుంది. అవునా? ఈ రకంగా ఉపయోగపడి మీరు మానసికంగా ఎదిగి, శారీరకంగా ఎదిగి, ఈ కళతో పాటు మిగతా మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉందో వాటిని మరింత నేర్చుకోవడానికి కోసం మీకు సపోర్ట్ చేస్తారు. కానీ దీనివల్ల మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉంది. వారంలో మీరు 2 రోజులు 2 గంటలు ఇక్కడికి వస్తేనే మీరు దీన్ని నేర్చుకోగలుగుతున్నారు అని అంటే అది ఎంతో పద్ధతి ప్రకారంగా మీకు ఇక్కడ లభించడం వల్లనే ఉన్నది. మీకు అసలు సంగతి ఏంటంటే తను తెలుసుకోవచ్చు. తను ప్రాక్టీస్ చేసుకుంటే తను ముందు నేర్చుకున్న దాంతోనే మీకు చెప్తలేదు. మీకు చెప్పేది ప్రతి ఒక్కటి మళ్ళీ రోజు తను పాఠాలు నేర్చుకున్నట్టు, పాఠాలు చదువుకున్నట్టు అవన్నీ ఎంత ప్రిపేర్ కావాలో అంత ప్రిపేర్ అవుతుంది. అంటే జీవితంలో కూడా ప్రతి ఒక్క కళను కానీ, విద్యను కానీ నేర్చుకుంటానికి ఒక ఎండ్ అనేది ఉండదు. నిరంతర కృషి అనేది అవసరం. మన జీవితంలో చివరి క్షణం వరకు కూడా మనం ఒక విద్యార్థి అని అనుకున్నప్పుడే వాడు పరిపూర్ణంగా వాడు నాలెడ్జ్ను పొందగలుగుతారు. ఈ విధంగా మీరు మీ అవుట్ గోయింగ్ వాళ్ళు మీ రియల్ లైఫ్లో కూడా దీన్ని ఒక గుర్తుండేలా మీరు కూడా కమర్షియల్గా నేను చెప్పట్లేదు. డబ్బులు ఒక్కటే కాదు మనిషికి కావాల్సింది. డబ్బులు కాకుండా పొందే తృప్తి 99%, డబ్బులు ఇచ్చే తృప్తి 1%. అందుకోసం మీ కెరీర్ లోపల ఇది మీకు ఉపయోగపడేలా, మీ ద్వారా మీ కుటుంబానికి ఉపయోగపడేలా, సమాజానికి ఉపయోగపడేలా ఈ కళను మీరు పొందాలని, దాని ద్వారా అందరికీ ఉపయోగపడేలా మీరు తయారు కావాలనేది మా అభిలాష. అందుకోసం షో ఆల్ సక్సెస్. అదేవిధంగా జూనియర్స్ ఎవరైతే ఉన్నారో కొన్ని రోజులు ఉన్నాయి మీకు ఇక్కడ నేర్చుకునేది. ఇప్పుడు ఏమన్నా నేను కొంచెం చెప్పితే మీకు అలా సవరించుకునే అవకాశం ఉంటే ఇంకొంచెం ఇంప్రూవ్ కాదు. డెడికేషన్ ఈజ్ మస్ట్. ఎప్పుడైతే మనకు అంకిత భావం ఉంటుందో మనం నేర్చుకోవాలి. ఇంకొకటి ఎందుకంటే ఇలా 99% ఏ క్లాసులో అయినా కానీ మనం పోయి కూర్చొని పిల్లలు వాళ్ళ రమ్మని 2 మాటలు మాట్లాడంటే మాట్లాడాలి. కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, ఏం పెరుగుతనం ఉంటుంది, భయం అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. కానీ ఆ లక్షణం అనేది ఉండకపోయే అవకాశం ఉన్నది ఒకటే ఏంటంటే ఇదే. అయితే పాటలు లేకపోతే డాన్స్. ఎందుకంటే ఏ షైనెస్ ఉన్నోడు పాట పాడలేడు, షైనెస్ ఉన్నోడు డాన్స్ చేయలేడు. అవునా? ఈ 2 ఉన్న తర్వాత కూడా మీరు మాట్లాడలేకపోతే అంటే మీ లోపం ఉన్నాడు. అందుకోసం ఇది మీ యొక్క ఎక్స్పోజింగ్ క్యారెక్టర్ను డెవలప్ చేసినప్పుడు కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది అనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని చేస్తాము, మనం ఎందుకు చేస్తున్నాం అనేది మనం ఆలోచించాం. కానీ మనం చేసే ప్రతి ఒక్కటి మనం ఎందుకు చేస్తున్నాం అనేది మన మైండ్ ద్వారా ఆలోచిస్తే మీ ఆలోచన మిమ్మల్ని ఇంకా ఎదిగేలా చేస్తుంది. అందుకోసం ఇలాంటి ఆలోచనలతో మీరు ఇంకా ముందుకు పోయి మీ జీవితము బ్రహ్మాండంగా మీకు ఉపయోగపడే విధంగా, సొసైటీకి ఉపయోగపడే విధంగా మా స్నేహ ఫౌండేషన్ మంచి పేరు వచ్చేలా మీరు అందరూ కృషి చేయాలని తెలియజేస్తున్నాను. దీంతో పాటు ఈ డాన్స్ అనేది ఈ స్కిల్ను ప్రజలకు అందించడం, సమాజానికి అందించడం పాటు మేము ఆరోగ్యాన్ని కానివ్వండి, విద్యను కానివ్వండి, పర్యావరణాన్ని కానివ్వండి, వాటన్నిటిని కూడా ఏ రకంగా కొంత చేయాలనేది మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుకు మరొకసారి ఈరోజు కార్యక్రమాన్ని మీరు ఆర్గనైజ్ చేసినందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ నాకు అవకాశం స్నేహ ఫౌండేషన్ నుంచి అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి చిన్న మొమెంటోస్